बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने करीमनगर के बीजेपी रुकने असेंबली बंडी संजय को अपनी शदीद तनकीद का निशाना बनाया। केटिया ने सवाल किया कि बंडी संजय पेपर लीक के अलावा ग्रुप 1 के बारे में क्या जानते हैं। केटिया ने इल्जाम लगाया है कि वजीर आला रेवंत रेड्डी और एमपी बंडी संजय रियासत में बेरोजगार नौजवानों के मामले में ड्रामा रचा रहे हैं। हमारे कायदीन आरएस प्रवीण कुमार, श्रीनिवास गौड़ और दासू जू श्रावण जो ग्रुप 1 के उम्मीदवारों की हिमायत में किए गए थे, पुलिस ने उन्हें गिरफ्तार कर लिया है। हम इन गिरफ्तारियों की सख्त मजम्मत करते हैं। उन्होंने कहा कि आप मुज़ाकरात से क्यों डरते हैं। उन्होंने कांग्रेस पर बीआरएस लीडरों को उजागर करने और उनकी आवाज को दबाने की कोशिश कर रहे हैं। ఎందుకంటే వీళ్ళే కదా మన 563 పైచిల్కు పోస్టుల్లో రేపు తెలంగాణ భవిష్యత్తుకు సారథులుగా వ్యవహరించే గ్రూప్ 1 అభ్యర్థుల్ని ప్రభుత్వం వారినే ఇట్లా చూస్తా ఉంటే మరి మిగతా యువతను ఎట్లా చూస్తుందో ఆలోచించండి, అర్థం చేసుకోండి। రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీసం స్పందించి ఏ కారణం చేత, ఎందుకంటే కనీసం పిల్లలకు పిలిచి మాట్లాడండి। వాళ్ళ దోస్తులు నిన్ననేమో పాపం బండి సంజయ్ గారు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కూల్చే ప్రయత్నం వాళ్ళ మంత్రులు చేస్తున్నారు, ఆయన కాపాడుకోవాలి, 5 ఏళ్లు కొనసాగాలి అని నిన్న రేవంత్ రెడ్డి గారి తరఫున బండి సంజయ్ గారు ఆక్రోశించారు। ఇవాళ ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్ ని ముంగట పెట్టి ఆ గ్రూప్ 1 అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు। నేను అనేదల్లా ఒకటి, బండి సంజయ్ ఏమైనా పరీక్ష రాసేది ఉందా అని ఏమైనా చదువుకున్నాడా అసలు? ఆయన బదులు ఆ పిల్లలను 10 మందిని పిలవండి, ఆ పిల్లల్ని పిలిచి 10 మందిని, మమ్మల్ని పిలవకపోయినా పర్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు, ఆ పిల్లలను పిలిచి ఒక 10 మందిని కూర్చోబెట్టి వారి వాదన విని, మా పార్టీ ఆఫీస్కి వచ్చారు, వేరే పార్టీ ఆఫీసులకు పోతా ఉన్నారు, అక్కడికి ఇక్కడికి ఎందుకు, మీ సెక్రటేరియట్ పిలవండి, ఆ పిల్లల వాదన విని వాళ్ళ వాదనలో సహేతుకత ఉంది, తప్పకుండా న్యాయం ఉంది అంటే వెంటనే వాయిదా వేయండి। ఎందుకు వేసి బండి సంజయ్ వల్ల ఇది కాలది వీరిలే బది, ఎందుకంటే ఆయన చదువుకున్నది లేదు, ఆయన పరీక్ష రాసింది లేదు, ఆయనకు అర్థం కూడా కాదు, చెప్తే కూడా అర్థం కాదు। కాబట్టి ఆయన పేపర్ లీకులు చేయమంటే చేస్తాడు, కానీ ఆయన ఈ పనులు చేయలేడు। కాబట్టి ఎవరితో మాట్లాడాలో కనీసం ప్రభుత్వానికి ఆ విచక్షణ విజ్ఞానం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను। రైతు భరోసా లేనట్టుగా, రైతు భరోసా అసలు భరోసా కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకే భరోసా లేదు, రైతు భరోసా కాదు। కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు, ప్రతి స్పీచ్ లో ఎలక్షన్లకు ముందు చెప్పిండు ఏమని, ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు రైతు బంధు ఉంటది, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు అని చెప్పి కేసీఆర్ గారు ప్రతి సభలో చెప్పిండు। ఇవాళ ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి, 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు, రైతులకు కాదు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు।